వాక్య విషయం ఏం చెప్తున్నాను? క్రిస్మస్ గురించి ఒక్క డౌట్ అడిగారే? క్రిస్మస్ గురించి అడిగారా? అడగలేదు. ఈరోజు ప్రభుత్వం మనం క్రిస్మస్ను ఎలా జరుపుకోవాలి, ఎట్లా జరుపుకోవాలి, చాలా డౌట్స్ ఉంటాయి. కోసిన ప్రభుత్వం ఇది మన వాక్య విషయము. క్రిస్మస్ను ఎలా జరుపుకోవాలి? హల్లెలూయా. కూర్చుందాం. ఓకే, ఇది నా వాక్యదానం కొరకై లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 26 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడేది. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పగా ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. చదువుబడిన వాక్య భాగంలో కనుక మనం ఆలోచన చేస్తే, గబ్రియేలు అనే దేవదూత దేవుని యొద్ద నుండి మరియమ్మ యొద్దకు పంపబడ్డారు. ఎవరికి పంపబడిందమ్మా? అలాగే కూడా ఎవరి దగ్గరికి వచ్చారు దేవదూత? గబ్రియేలు అనే దేవదూత దేవుడు ఏర్పాటు చేసుకున్న దూత. ఆ దూత ఏం చేస్తాడంటే, లోకంలో ఉన్న మనుషులకు సమాచారం చెప్పే దూత. హల్లెలూయా. సమాచారం చెప్పే, వర్తమానం చెప్పే దూత. అంటే దేవుని యొద్ద నుండి మనుషులకు ఏదైనా చెప్పాలనుకుంటే ఆ దూత బయలుదేరుతాడు. ఇంకోలేదు. దేవుని సింహాసనం ఎదుట వేల కొలది దూతలు ఉన్నాయి. కెరూబులు ఉన్నాయి, శరాపులు ఉన్నాయి, దేవదూతలు ఉన్నాయి. అందులో 3 ప్రధానమైన దూతలు ఉన్నాయి. హల్లెలూయా. వినాలి. ఎక్కడ నేను చెప్పేది? పరలోకం నుంచి, భూమి నుంచి. దేవుని సింహాసనం ఎదుట ఉంటున్నారు కెరూబులు, శరాపులు ఉన్నాయి. ఈ కెరూబులు, శరాపులు ఏం చేస్తున్నాయంటే రేయింబగళ్ళు అంటే రాత్రి పగళ్ళు. ఇది అర్థమైంది. రేయి పగలు అంటే అర్థమవుతా మీకు? రేయి అంటే తెలుసు, నాకంటే మోటు మాట. రాత్రి పగళ్ళు ఏం చేస్తున్నాయంటే దేవుని సింహాసనం ఎదుట ఆయన పరిశుద్ధుడు 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 అని 24 గంటలు చెప్తున్నాయి. మానక ఎన్ని గంటలమ్మా? ఉపవాసం చూడడానికి రమ్మనాలు మిమ్మల్ని. ఆదివారం నాడు రమ్మనాలు మిమ్మల్ని. ఒక దినం మందిరావరణంలో గడుపుట ఒక దినం అంటే సమాధానం మీద ఒక దినం అంటే నువ్వు మాట్లాడబోతున్నావు. ఒక దినం అంటే 24 గంటలు. ఎంతమంది 24 గంటలు ప్రార్థన చేస్తారు? కొన్ని సంఘాలు పెడతారు 24 గంటలు ప్రార్థన అని పెడతారు. సరే, 24 గంటలు ప్రార్థన. ఒక దినం అంటే 24 గంటలు కదా. ఈ దేవదూతలు, కెరూబులు, శరాపులు ఏం చేస్తున్నాయంటే, దేవుడు ఎన్నడూ దేవదూతలకు తనను తాను ప్రత్యక్షపరచుకోలేదు. దేవదూతలకే దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. అర్థమవుతుందా మీకు? దేవుడే సమస్త మానవాళిని
సృష్టిలో ఉన్న సమస్తమును కలగజేశాడు. ఆయన లేకుండా ఏది కలగలేదు. బైబిల్ చెప్తున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటల్లో ఆయన లేకుండా సమస్తము ఆయన మూలముగా కలిగి, దేని మూలముగా? దేవుని ద్వారా, దేవుని బట్టి అంటాడు మొదటి కొరింథీయుల్లో. ఈ లోకంలో ఉన్న సమస్తము ఎవరి ద్వారా జరిగాయి? దేవుని ద్వారా జరిగాయి. దేవుడు ఎలా ఉంటాడో దేవదూతలు ఎన్నడూ చూడలేదు. దేవదూతలను దేవుడు ఎందుకు చేశాడంటే దేవుణ్ణి ఆరాధించాలని, స్తుతించాలని చేశాడు. చాలా వేల కొలది దేవదూతలు ఉన్నాయి. అందులో 3 ప్రధానమైన దూతలు అని చెప్పారు. మొదటి దూత ప్రభునందు ప్రియులారా గబ్రియల్, వర్తమానం చెప్పే దూత. దేవుని కొరకు, దేవుని గురించి మనుషులకు వర్తమానం చెప్తారు. ఇది సమాచార దూత కనుక ఈ గబ్రియల్ అనే దేవదూత. రెండవది, ఆ విషయాలు అవసరం ఇప్పుడు. రెండవ దూత లూసిఫర్, మనందరికి బాగా పరిచయం. వాడు లేని మనం లేవు. మన అడ్రస్ వాడు తెలుసా మీకు? హల్లెలూయా. లూసిఫర్ ఎంత బాగుందో పేరు. ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. లూసిఫర్ ఆరాధించే దూత. మరి క్యాప్షన్ అది కదా. ఇదివరకు మహిళా సంఘాల్లో పనిచేసే సుమన్ అంటే తెలిసింది. ఇప్పుడు నా క్యాప్షన్ ఏంటో తెలుసా? సుమన్ పాస్టర్ లేడు అంటారు. హల్లెలూయా. అంటే ఈ లూసిఫర్ కూడా ఉన్న గుర్తింపు ఏంటంటే ఆరాధించే దూత, వర్షిప్ లీడర్. ఆ మందిరంలో అంటే దేవుని ఎదుట, సింహాసనం ఎదుట ఈ కెరూబులు, శరాకులను ఏం చేసేవాడంటే వర్షిప్ లో నడిపించేవాడు, ఆరాధన చేపించేవాడు. కనుక వీరికి ఏమనిపించిందంటే లూసిఫర్ కి ఈ దేవుడు ఎవరో, ఎక్కడుంటాడో, ఆయన రూపేంటో, ఆయన రంగేంటో, ఆయన కలర్ ఏంటో, ఆయన ముక్కు ఉందో లేదో, నాలాగా చేతులు ఉన్నాయో లేవో, నాలాగా కాళ్ళు ఉన్నాయో లేవో అని చెప్పి ఆయన కనపడట్లా. ఆయన మన మీద ఆరాధించేది. మీరు అందరూ ఏం చెప్పినట్టు చెప్తున్నారు కదా, నేను పాట పాడుతున్నాను, కూర్చుంటున్నారు, లేకపోతే వేస్తున్నారు అని చెప్పి ఏమంటున్నారంటే నేనే ఆ సింహాసనంలో కూర్చొని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు కదా లూసిఫర్ను దేవుడు శపించి, గద్దించి వారి మనస్సులోకి ఆలోచన రాగానే ఏం చేశాడు? అందుకే హెచ్కేల్ గ్రంథం 24వ అధ్యాయం, తేజు నక్షత్రమా నువ్వు ఆకాశము నుండి కింద వేయబడ్డావు రాయబడతారు సాతాను గురించి. తేజో నక్షత్రం అది వెలిగేది ఎక్కడ? పరలోకంలో, దేవుని సన్నిధిలో, దేవుని సింహాసనం ఎదుట తేజో నక్షత్రముగా ఉండి అభిషేకించబడిన కెరూబు రాయబడతారు అక్కడ. అతను పడిపోయాడు. దేవుడు శపించినప్పుడు సాతానుగా మార్చబడ్డాడు. అందుకోసమే ఇంకొక దూత, ప్రధానమైన దూత మిఖాయేల్. ముగ్గురు దూతల పేరు చెప్పారు. మొదటి దూత గబ్రియల్, రెండవ దూత లూసిఫర్, మూడవ దూత మిఖాయేల్. ఈ మిఖాయేల్ ఏం చేస్తాడంటే దేవుని పక్షాన, దేవుని బిడ్డల పక్షాన యుద్ధం చేస్తాడు. ఒక దేవదూత రెక్క చాపితేనట 1,85,000 మందిని ఒకటేసారి చంపేస్తామంట. హల్లెలూయా. 1,85,000 మంది ఒక్క చేతిలో చంపేస్తారు. అంటే అంత పెద్ద వాడక కలిగింది, యుద్ధం చేయగలిగింది మిఖాయేలు దూత. అందుకోసమే ప్రభునందు ప్రియులారా ఈ గబ్రియల్ దూత ఎవరి దగ్గరికి వచ్చేది? కన్యక దగ్గరికి వచ్చాడు. ప్రభునందు ప్రియులారా మరియను. అందుకోసం ఈ దినం నేను ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ లోకములో రక్షకుడు జన్మించాలి. ఈ లోకములో ప్రభునందు ప్రియులారా ఇదిగో యేసు ప్రభు జన్మించడానికట కొంతమంది వ్యక్తులు వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. హల్లెలూయా. ఆ పుట్టుక ఏదో అనామకంగా
ప్రభునందు ప్రియులారా ప్రణాళిక లేకుండా కలగలేదు, పుట్టలేదు. ఆయన ముందు లేఖనాలు రాయబడ్డాయి, ప్రవక్తలు ప్రవచించారు. ఆయన ఈ లోకానికి వస్తాడని మొట్టమొదట రాయబడిన ప్రవచనం ఆదికాండం 3:15. అక్కడ ఏమైనా రాయబడిందంటే స్త్రీ సంతానము గర్భఫలం లేనప్పుడే, పిల్లలు కాకముంపే, పిల్లలు అవుతారని సృష్టికి తెలవకముంపే దేవుడు ఏమన్నాడంటే స్త్రీ సంతానములకును నీ సంతానములకును వైరము కలుగజేస్తుంది అన్నాడు. హల్లెలూయా. స్త్రీ సంతానం ఎవరు అమ్మా? మనిషి. చక్కగా చూసారు, స్త్రీ సంతానమే మనమంతా. పిల్లలు అమ్మ ద్వారానే కదా ఈ భూప్రపంచం అయింది. స్త్రీ సంతానం. నీ సంతానం అంటే ఎవరు తెలుసా? అపవాది సంతానం. అపవాదికి స్త్రీ సంతానమైన మనకు జీవిత కాలం, ఈ భూమి ఉన్నంత కాలం ఏంటనగా వైరం. వారి నాడు ఎవరి మీద అంటే దేవుని నామములో మీదే. హల్లెలూయా. అపవాది యొక్క దాడి ఎవరి మీద? అన్యుల జోలికి పోడు, దేవుని నమ్మిన బిడ్డల మీదకి వస్తాయి. ప్రభునందు ప్రియులారా, ఈ 6వ మాసములో అందుకోసమే నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒక రక్షకుడు వింటున్నారు లోకంలోనికి రావాలి అంటే చాలా మంది భక్తుల జీవితాలు ఏం చేశారు తెలుసా? విలక్షణించారు, త్యాగం చేశారు. ఈ మరియా ఏం జరిగింది? ఆమె కన్యకను రాయబడింది, యవనస్తురాలు, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన ఆమె. వింటున్నారా? తల్లిదండ్రుల దగ్గర చాలా చక్కగా పెరిగేది. వింటున్నారా? ఏ పురుషుణ్ణి ఎరగనిది అంటే ప్రభునందు ప్రియులారా ఎవరితో మాట్లాడేది కాదు కదా. ఈ రోజుల్లో ఇప్పుడున్న ట్రెండ్ మరి ఏ అమెరికా తీసుకొచ్చారా, ఇంట్లో తీసుకొచ్చారా నాకు తెలియదు, కానీ ఈ మొగోళ్ళ కాడలో ఫ్రెండ్షిప్ వచ్చారు. హల్లెలూయా. మా బాయ్ ఫ్రెండ్, నా గర్ల్ ఫ్రెండ్, ఎక్కడి నుంచి వచ్చిందో కల్చర్ నాకు తెలియదు కదా. మరి మనకు ముందున్న కాలంలో ప్రభునందు ప్రియులారా ఆడోళ్ళ కాడలు స్నేహితులు ఉండేది కదా, అంతేనా కదా. కానీ కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా, ఒక తరం ముందు ప్రభునందు ప్రియులారా ఈ కల్చర్ వచ్చేసి బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే కన్యక అయిన మరియా రాయబడింది. ఆమె కన్యక అయితే మరియ యొద్దకు దేవుడు చెప్తున్నది, దయాప్రాప్తురాలా నీకు శుభము అంటున్నారు. దయాప్రాప్తురాలా నీకు శుభము అంటే దేవుని వలన దయ పొందిన మరియా నీకు శుభము, నీకు మేలు, నీకు మంచి జరగబోతుంది అని దేవుడు గురించి మాట్లాడుతుంది. ఎంత సంతోషం అనిపిస్తారు. దేవుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కళ ద్వారానో దర్శనం ద్వారానో మనతో మాట్లాడితే మనం అడిగిన దాన్ని దేవుడు రిప్లై ఇస్తే మనం ఎంత సంతోషపడతాము. కనుక ఈ మరియ కూడా ఏం చేస్తుందో తెలుసా? దయాప్రాప్తురాలా నీకు శుభం అనగానే ఆమె ఏమంటుందంటే నా ప్రభువు నీకు తోడై ఉన్నాడు, నీకు మేలు జరగబోతుంది, దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పాడు. చెప్తే ప్రభునందు ప్రియులారా చాలా సంతోషం కదా. ప్రభువు తోడుండడం అంటే దేవుడు నీకు తోడున్నాడు. ఇంకేమన్నది? దయాప్రాప్తురాలా, దేవుని దయ ఉంది నీకు. ఎన్ని మాటలు చెప్తున్నాను వింటున్నారా? అందుకే ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏమంటాం, కషాయోని ముందట గొర్రె ఎలాగుంటుంది? మౌనంగా ఉంటుందట అన్నట్లుగా చాలాసార్లు మంచి మాటలు చెప్తే ఎలాగుంటుందంటే, అందుకే బైబిల్ అంటుంది, ఇదిగో ఈ దేవదూత మరియ యొద్దకు వచ్చి అంటున్న మాట ఏంటంటే, దయాప్రాప్తురాలా నీకు శుభం, నీకు మంచి జరుగుద్ది, నీకు దేవుడు మేలు చేయబోతున్నాడు, దేవుడు నీకు తోడున్నాడని చెప్పాడు. ఇంతవరకు బాగానే ఉంది. హల్లెలూయా. ఇంతవరకు ఎలా బాగుంది. దేవుడు నీకు తోడున్నాడు అనగానే సంతోషించింది. ఆ మాట కానీ బహుగా తొందరపడి ఆయన చెప్పే మంచి మాట ఏందో విందాం అనుకుంది. హల్లెలూయా. అది ఏమంటుంది? దేవదూత చెప్పే మంచి మాట ఏంటో, నీకు మేలు జరగబోతుంది, దేవుడు నీకు తోడున్నాడు, దేవుడు నీకు సాయం చేయబోతున్నాడు, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు అనగానే
తొందరపడి ఆ మాట ఏంటో విందాం. ఆ దేవుడు నాకు తోడున్నాడా, దేవుని దయ నా మీద ఉందా, నా జీవితంలో మేలు జరగబోతుందా అని ప్రసిద్ధపడుతుంది అని. అయ్యా చెప్పండి, ఆ శుభవచనం ఏంటి అని చెప్తే దేవుడు అంటుంది, భయపడకుము. చూడండి, ఇంకా ఇంకా దేవుడి వల్ల కృప పొందుతున్నాం. హల్లెలూయా, చూసారు ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా ఆలోచించుకుంటే నేను దేవుడి కృప పొందాడు, దేవుడి తోడున్నాడు, దేవుని కృప పొందావు, దేవుని దైవం ఎన్ని వచ్చాయి అంటున్నారు. కానీ జరిగేదేంటి అర్థం చేసుకోవాలి. మరియతో దేవుని దూత అంటుంది, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని దయను పొందావు అంటావు కదా మరియ జీవితంలో. ఆమె కన్యక. రెండవది దేవుని దయ ఎవరి మీద ఉంది? మరియ మీద ఉంది. మూడవది ఇంకేంటమ్మా, ఆమెకు మేలు జరగబోతుంది. శుభం అంటే మేలు. నాలుగవది దేవుడు నీకు తోడున్నాడు. ఐదవది నువ్వు దేవుని కృపను పొందావు. ఇన్ని మాటలంటే అబ్బా నేను అమెరికాకే పోయేటట్టున్నాను అనుకోవాలి మనం. అయితే అబ్బా నేను బిల్డింగే కట్టినట్టున్నాను, అమ్మో కార్లే వచ్చినట్టున్నాయి, నాకు దేవుడిని దీవించబోతున్నాడు, దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు, దేవుడు నీకు తోడున్నాడంటే మనం ఆనందంగా మరి కూడా అట్లే అంటున్నారు. కానీ తీరా చూస్తే జరిగింది ఏమిటో తెలుసా? ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కంటావు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ యవనస్తురాలైనా ఈ మాట ఒప్పుకుంటారా? ఈ మాటను ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నారండి. రక్షకుని పుట్టుక గురించి కొంతమంది వ్యక్తులు త్యాగం చేశారు, వెల చెల్లించారు. ఆయన ఊరికేనే ప్రభునందు ప్రియుల లోకంలో జన్మించలేదు. కొంతమంది త్యాగాల పూరితంతో, కొంతమంది కొన్ని వెచ్చించి తెగించి ఆలోచన చేస్తే లోకానికి ప్రభువు రక్షకుడిగా రాగలిగాడు బయట జ్ఞాపకం చేస్తున్నారు. అందుకోసమే ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరియ జీవితంలో జరిగేది ఏంటో తెలుసా? ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత, దేవుడికి వచ్చి మాట్లాడిన తర్వాత 38 వర్షంలో దేవుడు చెప్పిన ఏ మాట నిరోధకం కానీ ఆమెతో చెప్పినందుకు మరియా, ఇదిగో నేను ప్రభు యొక్క దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అంటుంది ప్రభునందు ప్రియులారా, మరియ చూడండి, ఇవన్నీ విషయాలు చెప్తే మేలు, లాభము, మంచి, దేవుని తోడు, దేవుని కృప, దేవుని దయ ఉన్నట్టు అబ్బా నాకేదో దొరుకుతాం అనుకున్నది. కానీ ఎవరు చెప్పిందంటే నువ్వు గర్భం ధరించి కుమారుని కనబోతున్నావు. ఈ మాట ఒప్పుకోవాలంటే ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు అంగీకరించారు? దేవుడని నమ్ముకుంటే అయ్యా నేను అడిగింది ఇయ్యాలి కానీ ఏమంటారు? దేవుడని నమ్ముకుంటే ఏమంటాం? మన అందరి ఆలోచన దేవుడని మొక్కితే వరమేయాలట. వరమేయాలా? ఏ భక్తి మీది? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడని మొక్కితే వరమిచ్చేది కాదు. హల్లెలూయా, దేవుని చిత్తమేంటో నువ్వెరిగి అయ్యా. నీ బ్రతుకునిచ్చింది దేవుడు, తల్లి గర్భంలో నిన్ను పెండవగా పంపింది దేవుడు. ఆయనకు నిన్ను పంపేటప్పుడే ఉద్దేశం ఉంది. అర్థమవుతుందా? నువ్వు తల్లి గర్భంలోకి పెండవగా వచ్చినప్పుడే నీకు దేవుని ఉద్దేశం ఉంది. నీ ఉద్దేశాలు, నీ ఆలోచన నెరవేర్చుకోవడం కాదు, దేవుని కంటే ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం తెలుసుకున్నది కదా. అందుకోసమే మరి ఇవన్నీ విన్నాను. అయితే నువ్వు గర్భం ధరించాలి, నువ్వు కొడుకును కనాలి, ఆయనకు యేసు అని పేరు పెట్టాలి, ఆయన రాజ్యం అంతులేనిదైతాది, ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు అని చెప్పేసి దేవుడికి చెప్పిన దేవుడు తెలుసా? దేవుడు చెప్పిన మాట ఏది నిరంతరం కాదని చెప్తే, అయ్యా నేను ప్రభు దాసురాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత సమర్పణ, ఎంత త్యాగం, ఎంత ఖర్చు ఉంటే మాటలు. దేవుడు తెలుసా?
ప్రభు ఎంత జరుగుతుంది? నీ మాట చొప్పున. ఈ రోజుల్లో ఈ మాట ఈ ప్రార్థన చేసిన ఎంతమంది? నేను ఎప్పుడు ప్రార్థన చేసిన అదే చేస్తాను, దేవా ఈ సంఘం పట్ల నీ ఉద్దేశం నెరవేరాలి. అంతే, మనదేముంది? హల్లెలూయా. మనదంటూ ఏమి లేదు ఇక్కడ. మనం దిగంబరులుగా వచ్చాం లోకంలోనికి. ఎలా వెళ్తాం? దిగంబరులుగా వెళ్తాం. మనం లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు. యాకోబు అంటాడు, యాకోబు పత్రిక మనమే తీసుకొని రాలేదు. నిజమే ప్రియులారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నారంటే, ఆ మరియా నీ మాట చొప్పున నాకు, ఈ మాట అనడానికి ఎంత ధైర్యం కావాలి తెలుసా, ఎంత గట్స్ ఉండాలా అనలేదు. మనం ఎవరు ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఎంతమంది ప్రార్థన చేస్తారు? దేవా నీ చిత్తమే నా జీవితంలో జరుగుగాక, నీ మాట చొప్పున నా జీవితంలో జరుగుగాక చెప్తారు. ఆమె అంటున్నారు, చెప్పగలుగుతారు? ప్రభునందు ప్రియులారా, మరి అంటున్నా, అయ్యా నీ మాట చొప్పున నాకు జరుగుగాక. ఆ మాట అంటే ఏం జరుగుతుందో తెలుసా నీకు? ఏం జరుగుతుందో తెలుసా? ఆ మాట అంటే ప్రభునందు ప్రియులారా, అప్పుడున్న కాలం ప్రకారం బైబిల్ చెప్తుంది ఆ మొదటి అధ్యాయంలో, ఈమె యోసేపు అన్న ఒక పురుషుడికి ప్రదానం చేయబడ్డారు. ఎంగేజ్మెంట్ అయిపోయింది, పూర్వాలు అయిపోయాయి, వర పూజ అయిపోయింది, అమ్మాయి అబ్బాయి ఓకే అనుకున్నారు. అనుకున్న తర్వాత జరిగింది ఏంటో తెలుసా? దేవదూత అందరికీ కూడా చెప్పలేదు, నీకు చెప్పేది అది సందర్భం. హల్లెలూయా. అందరూ కూడా చెప్పదు. దేవుని కార్యాలు అందరి ముందు చూపించుకునేవి కాదవి, రహస్యమైనవి. హల్లెలూయా. మనమే చూపించాలి లోకానికి. దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు మనం చూపించాలి. దేవుడు నాకు చెప్పాడు వింటున్నారా? జరిగేది ఏంటంటే, ఇక్కడ మరియతో గాబ్రియేలుతో మాట్లాడి వెళ్ళిపోయింది, కానీ సమాజంలో చూపించాలి. మరియా అక్క తెలియదుగా, ఆమె కన్నా తల్లిదండ్రులు ఉన్నారు. ఎంగేజ్మెంట్ చేయబడిన యోసేపు ఉన్నాడు. ఆ పురుషునికి ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిందంటే ఇప్పుడున్న కాలంలో అయితే ప్రభుత్వం ప్రియులారా, ఎంగేజ్మెంట్ అయినందుకో నేను మా అమ్మ వాళ్ళకి పోతానా, ఏమంటావు పోనా అడగాలి. ఇప్పుడు హల్లెలూయా. ఈ అమ్మాయి ఎక్కడికి పోవాలంటే, లేకపోతే మా మామయ్యలు రామన్నారు అని చెప్పాలి, లేకపోతే నాకు ఎక్కడికి పోయినావు అంటారు. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, జరిగింది ఏంటంటే, నీ మాట చొప్పున మరియ యొక్క ఆమె వ్యక్తిత్వం కనపడుతున్నది. అక్కడ దేవుడితో ఉన్న సంబంధం కనపడుతున్నది. యోసేపుకు ప్రదానం చేయబడిన మరియా దేవదూత అంటుంది, నాకు నీ మాట చొప్పున జరుగునుగాక. హల్లెలూయా. ఎంత సరెండర్ అయిపోయిందో అంటే, ఆ మాట అర్థం ఏంటో తెలుసా? నా ప్రాణం పోయినా పర్లేదు అనుకున్నది. మరియా చేసుకున్న సమర్పణ, ఆ త్యాగం తెలుసు. ఎందుకు ప్రాణం పోయినా పర్లేదు అనుకున్నదే చెప్తారు. అప్పుడున్న కాలం మోషే నియమించిన ధర్మశాస్త్రం ప్రకారం యూదుల్లో ప్రధానమైన తర్వాత ఎంగేజ్మెంట్ అయిన ఈమెకు దేవదూత వచ్చి, నీవు ఏం చేస్తావు, గర్భము ధరించి కుమారుడు అంటావని చెప్తే, ఇప్పుడు ఆమె గర్భంలోనికి కదా పిండం వచ్చేది, గర్భం ధరించేది. ఈ మాట ఈ నోట ఆ నోట ఊరంతి వచ్చేది, ఇంటి పక్కన మాట్లాడుకుంటున్నారు, గుసగుసలు వచ్చేసాయి. వింటున్నారా? ఇప్పుడు ఏం చేయాలంటే, నవనందు ప్రియులారా, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను బయటికి పిలిచి వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి, ఇదిగో ఈమె తప్పు చేస్తేనే ఈమె కడపైంది, తెలుగులో చెప్పాలి అంతేనే కదా. కనుక ఈమెను మన మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపాలి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇప్పుడు మరియా సమర్పణ అంటే మీకు అర్థం కాదేమో, త్యాగం అంటే అర్థం కాదేమో. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, నా ప్రాణం పోయినా దేవుని చిత్తం చేయడానికి. అర్థమవుతుందా మీకు? ఏం చేయడానికి? దేవుని చిత్తం అంటే ఏంటి?
వాళ్ళకి ఏదో ఒక సమస్య, అందుకే అత్తలు కావడం కోసం వివరిస్తుంది. దేవుని చిత్తం అంటే ఏంటి? ఆమె గర్భము ద్వారా యోసేపుకు జన్మివ్వాలి. అది దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక మరియ పట్ల. అర్థమవుతుందా? యోసేపు వింటున్నారు, క్షమించాలి, యేసు ప్రభును ఏం చేయాలి? జన్మ ఇవ్వాలి. అది ఎప్పుడు కావాలా? వివాహము కాకమునుపే, వాళ్ళు శారీరకంగా సంబంధం పెట్టుకోక మునిపే ఆమె ఏ పురుషుణ్ణి ఎరగని దాననే మాట్లాడుతారు. అక్కడ రాయబడింది, నేను ఏ పురుషుణ్ణి అంటే ప్రభుత్వ ప్రియుల. ఎందుకు ఈ విషయాలు గుర్తు చేస్తున్నారంటే ఆమె యొక్క సమర్పణ, యేసు ప్రభు ఈ రక్షకుడు ఈ లోకానికి రావాలంటే త్యాగం అవసరం. ఆమె నన్ను ఒకవేళ ఈ నిందను నేను భరించలేక, చూసారు ఎంతమంది ఏం మాట్లాడుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఎన్నిసార్లు తగ్గించి అడిగారు, నిజం చెప్పు బిడ్డా అని అడుగుతారా? బిడ్డ ప్రెగ్నెంట్ అయింది ఉన్నట్టుండి ఇంట్లో ఎవరి బిడ్డ ప్రెగ్నెంట్ అయిందంటే ఏ తల్లిదండ్రులు ఉంటారు? మాకన్నా చెప్పి బిడ్డ కనీసం తల్లి అడుగుతారు, తండ్రి అడుగుతాడు. ఇంటి పక్కలో ఎన్నో మాట్లాడుకుంటారు, ఊరంతా ఏదో మాట్లాడుకుంటుంటారు. అయితే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఆమె ఏమనుకున్నాడు? ఒకవేళ మోషే తత్వశాస్త్రం ప్రకారం నన్ను అందరూ బయట తీసుకొచ్చి నన్ను చంపేయచ్చు కనుక, వింటున్నారా, నా ప్రాణం పోయినా పర్లేదు, నేను యేసు ప్రభుని లోకానికి పరిచయం చేయాలి. త్యాగం లేకుండా క్రిస్మస్ లేదు, సమర్పణ లేకుండా క్రిస్మస్ లేదు, వెల చెల్లించకుండా క్రిస్మస్ లేదు. మొదటిగా దేవుని చిత్తం నా జీవితంలో జరుగుతుంది కాక అమ్ముకుని తెగించకపోతే జరగదు. గట్టి నిర్ణయం తీసుకోకపోతే నిలబడలేదు. నిర్ణయం చేసుకున్నా, తెగించాను, ఏం జరిగినా పర్లేదు, నా ప్రాణం పోయినా పర్లేదు అని అనుకున్నాను కనుక ఆమె క్రిస్మస్ లోకి ప్రభునందు ప్రియులారా ప్రవేశించింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంతేకాకుండా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ మొట్టమొదటిగా ఏమవుతుందంటే నా ప్రాణం పోయినా పర్లేదు అనుకున్నది. రెండవదిగా ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో మరి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు ఖాళీ ఉంటాడా? ఆయన తెలిసారు, ఎవరో చెప్పారు, మీ అసెంబ్లీ చెప్పారా లేదా? మనం చెప్పుడు అలవాట్లేగా అంత చెప్పారు, ఎవరో చెప్పారు. చెప్తే ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన నీతిమంతుడు గనుక రాయబడింది. హల్లెలూయా. యోసేపు ఎలాంటోడు? నీతిమంతుడు గనుక ఆమెను అవమానపరచనులక. ఎంత మంచి మాట! భక్తులు ఎట్లుండా తెలుసా? అవమానపరచొద్దు. నీతిమంతుడైన యోసేపు ఆమెను అవమానపరచనులక రహస్యముగా విడనాడ ఉద్దేశించెను. మత్తయి సువార్త 1:8 మాటలు ఉంటాయి. ఏం చేశారట? ఆమెను అవమానం చదువుతున్నా. సరే ఎట్లయిందో ఏమైందో పిలిపిద్దాం, పంచాయతీ పెడదాం, పెద్ద మనుషులు కూర్చోబెడదాం అనుకోలా. ఏమనుకున్నాడు? నీతిమంతుడై ఉండి ఆమె నలుగురు నుండి పిలవద్దు, ఆమెతో మాట్లాడొద్దు, మనకు అక్కర్లేదు అనుకుని నీతిమంతులు అలా ఆలోచిస్తారు. హల్లెలూయా. అందరూ ఏం చేశారు? రహస్యముగా విడనాడ చదువుతున్నారు. చూసారా? రహస్యముగా విడనాడు ఉద్దేశించారు. పోనీలే ఆమె లైఫ్ ఆమె నాకు అక్కర్లేదు అనుకుని కూకున్నాడు. నేను చేసుకొని ఇక్కడ పెళ్ళి అనుకున్నాడు. అనుకున్నాడో లేదో దేవుడికి వచ్చి నిలబడ్డాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడికి వచ్చి ఏమంటుందో తెలుసా? యోసేపు, ఇదిగో నీ భార్య అయిన దావీదు కుమారుడైన యోసేపు దేవుని దూత సంభాషణ చూడండి. ఎంగేజ్మెంట్ అయిపోతే సగం పెళ్లి అయిపోయినట్టు మనం అనుకుంటాం. మనమేమో తయారు చేసినామని మనం అనుకున్నది కాదు. దేవుని దూత అంటుంది, నీ భార్య అయిన మరియను నువ్వేం చేయదు, అవమానపరచొద్దు, ఆమెను దగ్గర తీసుకోవడానికి నువ్వు మంది మాటలు పట్టుకోవద్దు. హల్లెలూయా. దేవుడు ఎంత నీతిమంతుడు, ఎంత న్యాయవంతుడండి. యోసేపు చెప్తున్నాడు, నీ భార్య అయిన మరియను
చేర్చుకొనుటకు భయపడకు. ఎందుకు తెలుసా? ఆమె గర్భము ధరించినది హల్లెలూయా. గర్భం ధరించింది. యోసేపు కూడా ఎప్పుడైతే దేవుని దూత యోసేపుతో ఈ మాటలు చెప్పిందో ఏం చేశారు తెలుసా? ఇక్కడ కాదు, పోయి భార్య దగ్గర ఉన్నాడు. ఇక హల్లెలూయా. కొంచెం తినడం కాదు, అదే చెప్తాను నేను. హల్లెలూయా. మనసు చెప్పిన మాటలను బట్టి ప్రభునందు ప్రియులారా, మనలను మన కుటుంబాన్ని అవమానపరుచుకోవద్దు. ఆ రోజు యోసేపు మంది మాటలు పట్టుకుంటే ఏమైపోవు? కుటుంబం ఆగమయ్యేదిగా. మరి ఏం కలుసుకునేవాడా? దేవుని దూత క్లారిఫికేషన్ ఇచ్చాడు. దేవుని దూత యోసేపుతో మాట్లాడితే వినాల్సిన అవసరం లేదు అని. కానీ దేవుని దూతతో మాట్లాడింది కనుక ఆయన కూడా తన జీవితంలో తెగించాడట. ఈ లోకం ఏమనుకున్నా పర్లేదు, ఈ టైంలో నా భార్య దగ్గర నేను ఉండాలనుకున్నాడు. హల్లెలూయా. ఎవరేమనుకుంటే మాకేంద్రా, నాకు క్లారిటీ ఉంది. ఏముంటుందో చెప్పింది నాకు. నీ భార్య ఎవరి వల్ల? పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించిందని చెప్తే లోకమంతా అరే వీడు కూడా అయితే అయిపోయాడు సార్. ఎవరినొక్క మంచిగా పోలేడు ఉంటే చెప్పాలంటే ఏమనుకున్నా పర్లేదు. ప్రభుత్వం లోకమంతా ఏమనుకున్నా పర్లేదు. దేవుని దూత వల్ల గర్భం ధరించింది చెప్పి ఏం చేశాడట? మరియమ్మను చేర్చుకున్నాడు. ఇప్పటి నుంచి మరియమ్మతో ఉంటున్నాడు. ఆమె బాబుకి చూస్తున్నాడు. ఆ కూర్చోవడం, లేవడం, నడిపించడం, ఆమెకు కావలసినవన్నీ ఇవ్వడం. ప్రభునందు ప్రియులారా, దేవుని చిత్తం చేయాలంటే ఒక్కలే కదామా. నేను అదే చెప్పేది. అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటా. ఒక మరి ఒక్కరు చేస్తే దేవుని చిత్తం జరగల, దేవుని ప్రణాళిక నెరవేరల, క్రిస్మస్ జరగల, ఒకరు చేయలేదు. అంతనే ఇదిగో యోసేపుతో దేవునితో మాట్లాడింది. యోసేపు కూడా నిందలు భరించడానికి ఒప్పుకున్నాడు. రిస్క్ లేకుండా జరగలేదట. రిస్క్ లేకుండా రక్షకుని జననం జరగలేదు. యేసు ప్రభును ఈ లోకానికి పరిచయం చేయాలంటే కొన్ని రిస్కులు ఉంటాయి, ఎదుర్కోవాలి. కొన్ని అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి. నువ్వు నీతిమంతుడిగా ఉండాలంటే కొన్ని అవమానాలు భరించాలి, కొన్ని శ్రమలను ఓర్చుకోవాలి. దేవుని చిత్తము నీ ద్వారా జరగాలంటే వింటున్నారా? కొన్ని దెబ్బలు అవుతాయి నీకు. హల్లెలూయా. యోసేపు మరియల జీవితంలో తెగించాడు. దేవా, నీ మాట చొప్పున నాకు జరుగుతుందిగా అనే మాటలో నేనేమైపోయినా పర్లేదు అంటే అంత అక్కడ నీ మాట చొప్పున జరుగుతుందిగా అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? నేనేమైపోయినా పర్లేదు, నేను చచ్చిపోయినా పర్లేదు అనే మాట అందులో. అందుకోసం ఈ ప్రభునందు ప్రియులారా, ఇది ప్రభునందు ప్రియ సహోదరుడా, ఇదిగో మరి అనుకున్నాక నాకు ఈ పెళ్లి కాకపోయినా పర్లేదు అనుకున్నాడు. రెండో విషయం, మొట్టమొదట నేను చనిపోయినా పర్లేదు, రెండవది నాకు దేవుని చిత్తం చేయడానికి. యోసేపు అంటే యేసు ప్రభుని లోకానికి పరిచయం చేయడానికి, యేసు ప్రభుకి లోకంలో జన్మనివ్వడానికి, రక్షకుడి లోకానికి రావడానికి నేను చనిపోయినా పర్లేదు, నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు. మూడవదిగా చెప్పని మనం ముగించుకుందాం. ప్రభునందు ప్రియులారా, ఆల్రెడీ నజరేతు అనుభవం ఎవరిది? మరియా. మరి ఎవరి? నజరేతు అనుభవం. ఈ నజరేతులో నుండి బెత్లెహేమునకు 120 కిలోమీటర్లు. 120 కిలోమీటర్లు అయితే ప్రభునందు ప్రియులారా, ఈ నజరేతులో నుండి ఇక బెత్లెహేములోకి వెళ్ళాలి. అప్పుడు ప్రజా సంఖ్య రాయబడుతుంది, అదంతా మన బైబిల్లో ఉంది. మొదటి రాజు అప్పుడు ఏం చేస్తున్న జనాభా లెక్కలు రాస్తున్నారు. 10 సంవత్సరాలకు ఒకసారి రాస్తారు. మనం కులగా అందులో మన ఫ్యామిలీ, మన డీటెయిల్స్ అని ఇచ్చారు. అలా 10 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారినప్పుడల్లా ఏం చేస్తారు? జనాభా లెక్కలు చేస్తారు. ఆ రోజుల్లో కూడా ప్రజా సంఖ్య రాయబెట్టేటప్పుడు యేసు ప్రభు బెత్లెహేములో జన్మించాలన్న వాగ్దానం రాయబడింది కనుక నజరేతు నుండి బెత్లెహేములకు వింటున్నారా గర్భఫలం పొందిన 2 చూలాలు 9 నిలబడ్డాయా?
ఏమో నాకు తెలియదు, కానీ ఈమె ఏం చేసి తెలుసా, బెత్లెహేమ్కి వెళ్ళిపోయారట. 120 కిలోమీటర్లు వచ్చారట. ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, అంత మాత్రమే కాదు, ఇంకా జ్ఞాపకం చేయాలంటే మరొక మాట జ్ఞాపకం చేస్తున్నారు. ఎంతో మంది ప్రాణాలు పోయాట. యేసు ప్రభు జన్మించాలంటే, రక్షకుడి లోకంలో జన్మించాలంటే, కొంతమంది వెల చెల్లించాలని చెప్పారు. రక్షకుడి లోకంలోకి రావాలంటే కొంతమంది ఏం చేశారు, తెగించాలని చెప్పారు. మర్యాదస్తులు తెగించారు. ఇంకా జ్ఞానులు వచ్చారు, యేసు ప్రభుని చూశారు. ఆ రాత్రి దేవుడితో వాళ్ళు ప్రత్యక్షమై ఏం చెప్పిందంటే, మీరు ఇలా కాకుండా వేరొక మార్గం కూడా వెళ్ళమని చెప్పారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 13వ వచనం చూస్తే 12వ వచనం, తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గాన్ని వెళ్ళిపోయారు. ఎవరమ్మా? జ్ఞానులు. యేసు ప్రభు చూసినట్టు వచ్చారు. ఏ రోజు రాదు ఏమన్నాడు, మీరు చూసి నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి పూజిస్తానని చెప్పాడు. చెప్తే దేవుడితో ఏం చెప్పింది వాళ్ళకంటే, స్వప్నం ఒక కళలో కనపడి, మీరు మళ్ళా ఏ రోజు దగ్గరికి వెళ్ళొద్దు, మీరు ఈ రూట్లో మీ దేశానికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయారు. ఆ తర్వాత జరిగింది ఏదో తెలుసా, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపు ప్రత్యక్షమై, ఏ రోజు ఆ శిశువును సంహరించవలనని ఎవరిని, యేసు ప్రభువును చంపారు. ఎందుకంటే ఆయన యూదుల రాజుగా పుట్టుడు ఎలా పుట్టాడు, రాజుగా పుట్టాడు కనుక ఆయన చంప ఉద్దేశించాడు, చంపాలనుకున్నాడు కనుక ఏం చేశారంటే, ఇదిగో అప్పటికి జ్ఞానం వచ్చిపోయింది. ఎన్ని రోజులు అవుతుందంటే, వింటున్నారా, నక్షత్రం పుట్టినప్పటి నుంచి వాళ్ళ దేశానికి వచ్చేసరికి 2000 సంవత్సరాలు పట్టారంటే, అప్పుడు వింటున్నారా, 2000 సంవత్సరాలు పట్టిందంటే, పుట్టిన రాజు అన్నవాడు 2 సంవత్సరాలు ఉంటాడు. ఎవరి కొడుకో మనం ఆరాధించట్లేదు, దొరికినట్లేదు కనుక ఏం చేయమన్నాడు, బెత్లెహేము యెరూషలేములో 2 సంవత్సరాల లోపు ఉన్న మగ పిల్లలందరినీ చంపమని ఆజ్ఞించాడు. అర్థమవుతుందా? చంపమని ఆజ్ఞ ఇస్తే ఇర్మియా గ్రంథం ప్రవక్త చూసారా, ఆయన రాసిన ప్రవచనం ప్రకారం రామాలో అంగలాలు వినబడెను, ఏడ్పును మహారోదనయు కలిగెను అని చూశారు. ఇర్మియా రాశాడు ఈ ప్రవచనం. రామాలో అంగలాలు వినబడతారు అంటే దాదాపు 14,000 మంది పిల్లలు తప్పాడు దేవుడు రాజు. 2 సంవత్సరాల్లో ఉన్న పిల్లలను ఎంతమంది చెప్పాడు? ఇందులో యేసు ప్రభువుడు క్షమించాలి, యేసు ప్రభు వారు ఉన్నారని ఆయన కూడా చంపేయాలని ఉద్దేశంతో ఏం చేశాడు, అందరినీ చంప ఉద్దేశిస్తే దేవతలు వచ్చి అన్నదని యోసేపుతో, ఈ శిశువును సంహరించాలని ఏ రోజు అనుకుంటున్నాడు, నువ్వు ఐగుప్తు తీసుకోమని చెప్పాడు. హల్లెలూయా. యేసు ప్రభువును శిశువును తీసుకెళ్ళారు, ఐగుప్తు తీసుకెళ్తే ఈ రామాలో అంటే యెరూషలేములో, ఈ బెత్లెహేములో 14,000 మంది పిల్లలు కనిపిస్తారు. అప్పుడు ఆ దేశమంతా రక్తపాతం అయిపోయారు. అంటే యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడానికి ఎంతో మంది త్యాగాలు ఉన్నాయి. ఎంతో మంది వాళ్ళ ప్రాణాలకు తెగించారు, అవమానాలకు తెగించారు, నిందలకు తెగించారు అంటున్నారు. అవునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇది నా వాక్యం వింటున్నా ప్రియ తల్లి, ప్రియ తండ్రి, మనం క్రిస్మస్ అనగానే చాలా ఆడంబరంగా, చాలా హోందాగా, చాలా అభిమానంగా లేదా రకరకాలుగా క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. క్రిస్మస్ అనగానే రకరకాలుగా మన అభిప్రాయాలు నీకు ముందు చెప్పాను చాలాసార్లు. ఇప్పటికి కూడా ప్రపంచంలో క్రిస్మస్ నెలలోనే మంది ఎక్కువ పడుతుందండి. డిసెంబర్లో వచ్చిన కలెక్షన్ ఏ నెలలో రాగట, ఎవరికి? బార్లకు వచ్చే కనెక్షన్ ప్రపంచ దేశాలన్నింటిలో ఒక క్రిస్మస్ నెలలోనే ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. అంటే పైన స్టార్, లోన బార్. ప్రియ సహోదరి, సహోదరుడు, షాపింగ్ మాల్ కూడా క్రిస్మస్ నెలలోనే ఆదాయం ఎక్కువ వచ్చేది. దసరా, దీపావళి కాదు,
అంటే ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్. అన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకు కొన్ని దేశాలకు పరిమితం, కానీ క్రిస్మస్ అనేది ప్రపంచమంతా అన్ని దేశాలు జరుగుతుంది. అన్ని దేశాలు క్రిస్టియన్స్ ఉన్నారు, అన్ని దేశాలు క్రైస్తవులు ఉన్నారు. కనుక ఈ నెలలో ఎక్కడ ఏది కొన్నా ఎవరు కొంటారు? అర్థమవుతుందా? బట్టలు కొన్నా, మందుబాటులు కొన్నా, పిండి వంటలు చేసినా, ఏం చేసినా. అందుకోసం చెప్తున్నాను, ఈరోజు నీ త్యాగం ఏంటి? నువ్వు క్రిస్మస్ ఎలా జరుపుకోవాలనుకుంటున్నావు? మరియ గురించి నేను జ్ఞాపకం చేశాను. ఈరోజు మరియ యోసేపుల యొక్క త్యాగాల గురించి మాట్లాడారు. రక్షకుడు ఈ లోకంలోకి రావాలంటే వాళ్ళు ఎంతో తెగించాల్సి వచ్చింది, నిందలు భరించాల్సి వచ్చింది. నా ప్రాణం పోయినా పర్లేదు అనుకున్నది. చూసారా, దేవుని మాట నెరవేరడానికి ప్రభువు ప్రియులారా, దేవుని చిత్తం తన జీవితంలో నెరవేరడానికి నేనేమైపోయినా పర్లేదు అనుకున్నాను. ఈరోజు దేవుని వాక్యం వింటున్నాను. మన జీవితాల్లో ప్రభువుని లోకమును పరిచయం చేయడానికి ప్రభువు ప్రియులారా మనం ఎలా పరిచయం చేయగలుగుతున్నాం? నీ దగ్గర త్యాగం ఉందా? త్యాగం ఉన్న వాళ్ళే పరిచయం చేయగలుగుతారు, సమర్పణ ఉన్న వాళ్ళే పరిచయం చేయగలుగుతారు. ఇది మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, మరియా యోసేపులు దేవుని యొక్క చిత్తానికి లోబడిపోయారు. నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగాక అని యవనస్తులు చెప్పడం ఏంటి? యవనస్తులు దేనికి తలొద్దరండి నిజానికి. అమ్మ నాన్న మాట కూడా నిజానికి నా ఇష్టం అనేది ఉంటుంది యవనస్తుల దగ్గర, యవనాల దగ్గర. కానీ ఈ మరియా దేవుని చిత్తానికి లోబడింది అని అంటే జ్ఞాపకం చేస్తున్నాను. ఆ మాట తెలిసిన తర్వాత జీవితంలో 3 జరుగుతాయి అనుకున్నది. నా ప్రాణం పోయినా పర్లేదు, నన్ను వివాహం చేసుకుంటాను అన్నవాడు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు వింటున్నారా? ఇంకా బెత్లెహేములో ఆయన జన్మించాల్సింది కనుక ఆ టైంలో 120 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చిందట. హల్లెలూయా! ఎంత త్యాగం ఉంటే, ఎంత సమర్పణ ఉంటే, ఎంత ప్రేమ ఉంటే ప్రభువు ప్రియులారా. మళ్ళా ఎక్కడ కూడా ఆమె పట్ల దేవునికి ఉన్న చిత్తం ఏంటంటే ఆమె గర్భాన్ని అద్దెకు తీసుకున్నాడు. మన భాషలో చెప్పాలంటే ఇక మిగతాది ఎక్కడ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనబడదు అక్కడ. హల్లెలూయా! ఆమె పట్ల దేవుని చిత్తం ఏమైపోయింది, జరిగిపోయింది. అందుకని నా బిషప్ గారు జ్ఞాపకం చేశారు కదా, దేవాలయంలో ఉన్న సుమియోను అనే ఆ నీతిమంతుడు రక్షకుణ్ణి చూడకముందు మరణం పొందడు అని పరిశుద్ధాత్మ చేత ఎదిగబడ్డాడు కదా. పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత నువ్వు ఆయన చూడకుండా చనిపోవు అని చెప్తున్నట. ఆ యెరూషలేము దేవాలయంలోకి ఎంతో మంది దంపతులు వస్తూ వెళ్తుంటారు. ఏదో ఒక్కరిచ్చిపోయేది కాదు దేవాలయం అంటే. ఆ రోజుల్లో యెరూషలేమునకు రోజు బలులు అర్పించే దినాలవి, రోజు యజ్ఞాలు యాగాలు జరిగే దినాలవి. ఎంతో మంది కుటుంబం వస్తున్నారు, పోతున్నారు. కానీ నువ్వు దేవుణ్ణి చూడక మునుపు, రక్షకుణ్ణి చూడక ముందు నువ్వు మరణం పొందవని ఆ నీతిమంతుడైన సుమియోనుకు పరిశుద్ధాత్మ చెప్తే, వస్తున్న దంపతులందరినీ చూస్తూ నేను రక్షకుని చూడక ముందు మరణం పొందనని వాగ్దానం ఉంది కదా అని చూసి మరియ దంపతులట ఆ మందిరానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి చూసారా, ఆ ఎవరిని బాలుడైన యేసు ప్రభువైన చేతులు ఎత్తుకొని ఏమన్నాడు? చూడండి, నీ మాట చొప్పున నీ దాసుని సమాధానంగా పోని చచ్చిపోయిన పర్లేదు అంటున్నాడు అక్కడ. అనుకుంటేనే అంటున్నాడు అన్నమాట. చాలయ్యా, నేను చూడక ముందు చచ్చిపోనని పరిశుద్ధాత్ముడు చెప్పాడు నాకు. హల్లెలూయా! హల్లెలూయా! నీ జీవితంలో ఇది జరుగుతుందని పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడా ఎప్పుడైనా? ఈరోజు క్రైస్తవులు దేవుడు పరిశుద్ధాత్మను మాట్లాడడం తెలియదు. అందుకే ఎప్పుడు అంటారు, నేను ప్రేరేపణలు లేవు,
నువ్వు కనుకనే ప్రభునందు ప్రియులారా మన ఇష్టానుసారంగా బ్రతకడం నేర్చుకున్నాం. ప్రేరేపణను పక్కకు పెట్టేసా, పరిశుద్ధాత్మని మాట వినడం పక్కకు పెట్టేసా. అందుకే మనకు సంపాదన మీద మనసు పడ్డాలి, లోకం మీద మనసు వచ్చేది. ఇదిగో ప్రభునందు ప్రియులారా మనం అన్ని విషయాల్లో వ్యర్థులమైపోతున్నాం. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఆ సుమియోను అంటాడు, మరియ కలిసి అమ్మా చెప్పాడు, ఈ యేసు ప్రభు గురించి ప్రవచనం చెప్పాడు. సుమియోను ఏమన్నాడు తెలుసా? నీ గర్భంలోనికి ఒక కత్తి దూసుకొని పోతుంది, ఖడ్గం దూసుకొని పోతుంది అని చెప్పాడు. అంటే నీకు కడుపు కోత తప్పదు. హల్లెలూయా. నీ కన్నులో ఉంటే పుట్టిన ఈ శిశువైన యేసు చనిపోతాడు ముందే చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? 8వ రోజే చెప్పాడు. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టిన 8వ నాడు మందిరానికి వచ్చాడు కదా, అప్పుడే చెప్పాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇది క్రిస్మస్ అంటే ఆడంబరం, హంగులు, ఆర్పాటాలు కాదు. చేయొద్దనట్లా, చేయొద్దనట్లా. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో దేవునికి స్థానం ఇచ్చి దేవుణ్ణి తృప్తిపరిచిన తర్వాత ఎవరైనా తృప్తిపరచాలి. హల్లెలూయా. ఈ రోజుల్లో జరిగే క్రిస్మస్ అంటే ఎలాంటి అంటే క్రీస్తు లేని క్రిస్మస్ లేదు. ఎవరు లేదు? ఆయన లేని క్రిస్మస్ ఎంతో మంది చేస్తున్నారు ప్రపంచం అంతా. ఇప్పటిదాకా నేను చెప్పాను, అది బట్టలు కొనడం కావచ్చు కదా, బాగా కనెక్షన్ కావచ్చు, ఇంకా రకరకాలు. ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వాక్యాలు బట్టి అందరూ తలపు వచ్చుకొని మరియ జీవితం గురించి మధ్యాహ్నం ప్రభునందు ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకున్నాం.